అందరికీ నమస్కారం. ఈ సాయం వేళ నా ముఖ పుస్తక మిత్రులందరితో కూడా కొద్దిసేపు ప్రత్యక్ష ప్రసారంగా మీతో కాసేపు గడపడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నాతో పాటు చాలామంది కూడా ఈ విషయంలో ఆనందపడి ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదేదంటే ఈ భారతదేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక సర్వోన్నత స్థానాన్ని తీసుకురావడంలో గణనీయమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి స్థితప్రజ్ఞులు అయిన శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు గారిగా మనమంతా పిలుచుకునే మాన్యులు పివి నరసింహారావు గారి శత జయంతి మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా అట్టహాసంగా వైభవంగా చేయాలని చెప్పి నిర్ణయించడం అందరికీ సంతోషించదగిన విషయం. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటన కూడా నేను మీకు వివరంగా ఒక్కసారి మనం దాని గురించి చర్చించుకుందాం. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా చిరస్మరణీయంగా నిలిచే విధంగా శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్లోని పివి జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అదే రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూపాయలు 10 కోట్లు, మళ్ళీ చెబుతున్నాను, ఈ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం తక్షణమే 10 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్లో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్గా రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, మంత్రి శ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షులు దేవులపల్లి ప్రభాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక వ్యవహారాల సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వాణి వీణాదేవి, అదేవిధంగా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి కార్యాలయం ఎస్ నరసింహారావు, వీళ్ళంతా కూడా ఈ సమీక్షా సమావేశంలో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ఛాంబర్లో ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహించాలి అనే విషయంలో సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేయాల్సిన కార్యక్రమాలను ఉన్న కమిటీ సభ్యులందరి వద్ద నిర్దేశించారు. పివి జన్మదినమైన జూన్ 28న హైదరాబాద్లోని పివి జ్ఞానభూమిలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో జరుగుతుంది. ఎప్పుడు 28న పివి జ్ఞానభూమి నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి జ్ఞానభూమిలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితులను ప్రముఖులను ఆహ్వానించి ఆ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జన్మదిన వేడుకలు జరపాలని మంత్రి కెటి రామారావు ఈ కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షిస్తారు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, యావత్తు దాదాపు 50 దేశాల్లో పివి నరసింహారావు అనుబంధం ఉన్నటువంటి 50 దేశాల్లో కూడా జన్మదిన వేడుకలు నిర్వహించేలా మంత్రి ఐటీ
మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావు గారిని దానికి ఆ బాధ్యతలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. పివి నరసింహారావు గారికి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో కూడా అనుబంధం ఉంది. దేశవ్యాప్తంగా అనేక మందితో అనుబంధం ఉంది. అనేక మంది అనుచరులు, సహచరులు, అభిమానులు వారికి ఉన్నారు. ప్రధానిగా, విదేశాంగ శాఖ మంత్రిగా సేవలు అందించడం వల్ల విదేశాల్లో కూడా ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. కాబట్టి పివి జయంతిని రాష్ట్ర, అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని, ఎక్కడ ఏ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనే విషయంలో ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని ఇవాళ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం 10 కోట్ల రూపాయలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి ఇంకా అధిక నిధులను కూడా విడుదల చేసుకుంటూ వెళ్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. పివి తెలంగాణ టీవీ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. ఆయన గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసే విధంగా అనేక విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని కమిటీ చర్చించి నిర్ణయించింది. రామేశ్వరంలో అక్కడ జన్మించిన మాన్యులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ ఏ విధంగా అయితే స్మారకం ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే విధంగా హైదరాబాద్లో కూడా పివి మెమోరియల్ను, పివి స్మారకాన్ని కూడా అబ్దుల్ కలాం మెమోరియల్ లాగానే ఆ విధంగానే ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి అని ఇవాళ ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు గాను కేకే నేతృత్వంలో ఒక కమిటీ సభ్యులు రామేశ్వరం వెళ్ళి పివి మెమోరియల్ అక్కడ రామేశ్వరం వెళ్ళి అక్కడ అబ్దుల్ కలాం మెమోరియల్ను ఏ విధంగా నిర్వహిస్తున్నారు, అక్కడ ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఏ నిర్మాణాలు చేపట్టారో అదే విధంగా ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అట్లాగే ఇక్కడ మెమోరియల్ కూడా ఆ విధంగానే ఏర్పాటు చేయాలి అని వాళ్ళు నిర్ణయించారు. త్వరలోనే ఈ కమిటీ శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులైనటువంటి కె కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ అక్కడికి రామేశ్వరం వెళ్ళి వస్తుంది అతి త్వరలోనే. వివిధ సందర్భాలకు సంబంధించి పివి ఫోటోలన్నీ కూడా ఒక దగ్గర సేకరించాలి. వారు విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, వివిధ కేంద్ర మంత్రి హోదాల్లో వారు విభిన్న హోదాల్లో పనిచేసినప్పుడు ఉన్నప్పటి ఆ ఛాయాచిత్రాలన్నీ కూడా ఒక్క చోట సేకరించాలి, వాటిని భద్రపరచాలి. విస్తృతంగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ సంవత్సరాంతం అందరికీ తెలిసేట్టుగా ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించాలి, ఛాయాచిత్ర ప్రదర్శన. అదేవిధంగా 5 కాంస్య విగ్రహాలను పివి చాలా కీలకమైనటువంటి అందరూ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా 5 కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 5 ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో, అదేవిధంగా పివి జన్మస్థలమైన వంగరతో పాటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అదేవిధంగా వంగర వారి జన్మస్థలంతో పాటు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కూడా ఈ 5 చోట్ల 5 కాంస్య విగ్రహాలను, పివి నరసింహారావు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలి. వెంటనే వాటి తయారీ కోసం ఆర్డర్ కూడా ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు చిత్రపటాన్ని మన శాసనసభలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. పివి బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధుడుగా, రాజకీయ నాయకుడిగా, పాత్రికేయుడిగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా అనేక సేవలు అందించారు. సాహితీవేత్తగా వారు అనేక సేవలు భిన్న పార్శ్వాల్లో బహుముఖ ప్రజ్ఞను వారు కనబరిచారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన కృషిని తెలిపే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక ప్రత్యేకమైనటువంటి సావనీర్ను కూడా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక సావనీర్ను కూడా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ నిర్ణయించారు. సావనీర్ మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో చేసిన కృషి, వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలతో కూడా మరొక ప్రత్యేక సంచిక వారికి గురించినటువంటి సావనీర్తో పాటు వివిధ రంగాలు వారితో సన్నిహితంగా వెలిగిన, వారి గురించి తెలిసిన, వారితో కలిసి పనిచేసిన వాళ్ళందరి అభిప్రాయాలతో ఒక ప్రత్యేక సంచిక కూడా తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు. పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయి.
పివి ముందు దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది, పివి తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా తయారైంది అనే విషయాలను పొందుపరుస్తూ ప్రత్యేక సంచిక కూడా, అంటే ఒక ఆర్థికవేత్తగా దేశ గతిని, ఆర్థిక స్థితిని ఎలా మార్చారు అనే విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని తీసుకురావాలన్నారు. అందులో ఆర్థిక నిపుణులతో ప్రత్యేక వ్యాసాలు కూడా రాయించాలి అని ముఖ్యమంత్రి గారు ఇవాళ లోతైన చర్చలో తీసుకున్న నిర్ణయం. విద్యారంగంలో కూడా పివి ఎంతో కృషి చేశారు. గురుకుల విద్యాలయ సంస్థను ప్రారంభించిన మహానుభావుడు. సర్వేల్లో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ను ప్రవేశపెట్టారు నల్గొండ జిల్లా సర్వేల్. అదేవిధంగా దేశంలో గురుకులాల స్థాపన మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వేల్లో ఇక్కడ గురుకుల విద్యాలయ సంస్థను ఆరంభించడమే కాదు, దేశవ్యాప్తంగా కూడా గురుకుల విద్యాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం వారు కృషి చేసి నవోదయ పాఠశాలను నెలకొల్పారు. వారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ గురుకుల విద్యాలయాల మాదిరిగానే దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలను కూడా వారు నెలకొల్పారు. ఇలా విద్యారంగాభివృద్ధికి పివి నరసింహారావు కృషిని వివరించే విధంగా అనేక రచనలు రావాలి, ప్రత్యేక సంచిక కూడా తీసుకురావాలని చెప్పి, ఒకటేమో ఆర్థిక రంగానికి సంబంధించి, అంటే దేశంలో పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకమునుపు, ప్రధానమంత్రి అయ్యాక దేశ స్థితిని ఆయన ఏ విధంగా మార్చారో ఆయనకు ఆర్థిక కోవిదుడిగా ఒక సంచిక, విద్యావేత్తగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి గురుకుల విద్యాలయాన్ని ప్రారంభించినటువంటి పివి నరసింహారావు గురించి మరొక ప్రత్యేక సంచిక ఏర్పాటు చేయాలి. పివి నరసింహారావు దేశం గర్వించదగిన నాయకుడు, దేశగతిని మార్చిన గొప్పవారు, భారతరత్న పురస్కారానికి సంపూర్ణంగా అర్హుడు. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రకటించారు. ఇది చాలా గొప్పనైనటువంటి, ఎంతో మంది దేశవ్యాప్తంగా పివి అభిమానులు, అనేక మంది విజ్ఞులు, బహుముఖ ప్రజ్ఞాశాలులు, పెద్దలు, మేధావులు అందరూ కోరుతున్న విషయం. పివి జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న పురస్కారానికి పివి నరసింహారావు గారు అర్హులు. పివి నరసింహారావు గారికి భారతరత్న వెంటనే ప్రకటించాలని వారు ఎప్పటి నుంచో అందరము కోరుతూ ఉన్నాం, ఆకాంక్షను వెలుబుచ్చుతున్నాం. అలా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి వెంటనే అసెంబ్లీలో ఒక తీర్మానం, శాసనసభలో మంత్రివర్గంలో ఒక తీర్మానం చేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఈ తీర్మానాలను పంపడమే కాదు, తనే స్వయంగా ఈ తీర్మానాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రికి ఇవ్వాలని తాను నివేదిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ స్వయంగా చెప్పారు ఇవాళ సమావేశంలో. అదేవిధంగా యావత్ దేశ ప్రజలకు ఆయన గొప్పతనం తెలియజెప్పే విధంగా జాతీయ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే విధంగా వారిని ఆహ్వానించాలని, వారు పాల్గొనే కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలో ఒక ప్రణాళిక రూపొందించాలని కూడా ఈ శత జయంతి ఉత్సవాల కమిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా ఇచ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించాలి, అందుకు కార్యక్రమాలను తయారు చేయాలని చెప్పి కమిటీకి చేశారు. అదేవిధంగా భారత పార్లమెంట్లో పివి చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇవాళ తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లతో పివికి ప్రత్యేక అనుబంధం ఉంది. వారిరువురిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్వహించారు. ఇది చాలా ఉదాత్తమైన విషయం. మరి కాంగ్రెస్ వారు అధికార పార్టీ వాళ్ళనే కాదు, ఆయనతో అనుబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అదేవిధంగా మాజీ రాష్ట్రపతి, ఆయనతో సన్నిహితంగా మెదిలిన పివి నరసింహారావు సమకాలీకులైనటువంటి ప్రణబ్ ముఖర్జీని కూడా, మాజీ రాష్ట్రపతిని కూడా ఈ కార్యక్రమాలకు పిలిచి వారిని ఇద్దరూ పాల్గొనే విధంగా కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని కూడా నిర్ణయించారు. పివి గొప్ప సాహితీవేత్త, అనేక భాషలపై ఆయన అష్టభాషా పారంగదుడు అని కూడా అంటారు, ఇంకా ఎక్కువ భాషలు కూడా వచ్చు. ఆయన మా బహుభాషా కోవిదుడు. ఆయన అనేక భాషల మీద పట్టున్న విద్వన్మూర్తి, అనేక రచనలు కూడా చేశారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పివి రాసిన పుస్తకాలన్నీ కూడా పునర్ముద్రణ చేయాలి. చూసారా, ఇప్పటిదాకా పివి నరసింహారావు రచించిన రచనలన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ పునర్ముద్రణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అముద్రితంగా ఉన్నటువంటి వాటిని కూడా ముద్రించాలి. వారు
రచించి ముద్రణ కాకుండా ఉండిపోయిన వాటిని కూడా ముద్రించాలి. అదేవిధంగా వాటిని లైబ్రరీలకు, విద్యా సంస్థలకు, ప్రముఖులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఈ శత జయంతి ఉత్సవ కమిటీకి, ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ బాధ్యతలను సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సంయుక్తంగా సమన్వయంతో చేపట్టాలని వారికి బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా పివి అభిమానులు, అనుచరులు ఉన్నారు. వారందరినీ సంప్రదించి వారి సూచనలు తెలుసుకొని వారి అభిప్రాయాలను సావనీర్ ప్రత్యేక సంచికలో పొందుపరచాలని, వారి జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలని ఈ సందర్భంగా నిర్వహించారు. ఒకటి, పివి నరసింహారావుకు సంబంధించినటువంటి వారి సన్నిహితులైనటువంటి ప్రముఖులే కాకుండా ఇతర మిత్రులు, అభిమానులు, సన్నిహితులు అందరినీ కూడా సంప్రదించి ప్రత్యేక సంచికలో వారందరి అభిప్రాయాలతో ఒక శత జయంతి ఉత్సవ ప్రత్యేక సంచికను తీసుకురావాలని చెప్పి వారు నిర్ణయించారు. హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్, కరీంనగర్, మంథని, బరంపురం, నాగపూర్, అదేవిధంగా రామ్టెక్ ఈ ప్రాంతాల్లో పివి కాలం గడిపారు. ఆయన ఆయా సందర్భాల్లో గడిపిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు కూడా చాలా మంది ఉంటారు. ఈ ప్రాంతాల్లో అనుబంధం ఉంది పివి గారికి. వారందరినీ కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, అదేవిధంగా జాన్ మేజర్, ప్రపంచ ప్రముఖులు లాంటి విదేశీ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, వీళ్లను కూడా, అదేవిధంగా మంత్రులతో కూడా వీరికి పివి నరసింహారావు గారికి అనుభవం ఉంది. వారి అభిప్రాయాలను కూడా వీలైతే సేకరించాలి. బిల్ క్లింటన్, జాన్ మేజర్ లాంటి ఇతర విదేశాల ప్రతినిధులు, ప్రముఖులు, మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులు, వాళ్ళందరి అభిప్రాయాలు పివి నరసింహారావు గారితో ఎవరెవరికైతే అనుబంధం ఉందో వారందరి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుని ఈ ఉత్సవాల్లో వారిని భాగస్వాములు చేయాలని కూడా నిర్ణయించారు. పివి గొప్పతనం దేశానికంతా తెలిసేలా దేశవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్ద పెద్ద హోర్డింగులను, పెద్ద పెద్ద ప్రకటనలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అంతేకాక ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో కూడా ఈ హోర్డింగులను పెట్టాలని, హైదరాబాద్లో కనీసం 100 చోట్ల ఈ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వహించారు. ఇది కూడా చాలా హర్షించదగిన విషయం. ఇది అట్టహాసంగా, అద్భుతంగా ఆ పివి యొక్క స్మృతులు ఈ తరం మొత్తానికి అందరికీ తెలిసే విధంగా, ఉత్సవాల వైభవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా 100 చోట్ల ఈ హోర్డింగ్స్లు పెట్టాలని, మన హైదరాబాద్లో 100 చోట్లనే కాకుండా ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా పెట్టాలని, ఈ హోర్డింగ్స్ పెట్టాలని నిర్ణయించడం చాలా ముదావహమైనటువంటి విషయం. అంతేకాక విద్య, సాహిత్య, రాజకీయ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ప్రత్యేకంగా గుర్తించడం కోసం పివి స్మారక అవార్డు కూడా నెలకొల్పాలని వాళ్ళు నిర్ణయించారు. విద్యా, సాహిత్య, రాజకీయ రంగాలు, ఆయన రాజకీయ కోవిదుడు, అదేవిధంగా విద్యావేత్త, సాహితీవేత్త, ఇలాంటి భిన్నమైనటువంటి బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి ఈ పివి నరసింహారావు స్మారకంగా ప్రతి సంవత్సరము కూడా ఒక పివి స్మారక అవార్డు నెలకొల్పి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డును ప్రదానం చేయాలని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు ఇవాళ తీసుకున్నారు నిర్ణయం. అదేవిధంగా విద్యా సంస్థలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులందరినీ కూడా భాగస్వామ్యం చేసి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సాహితీ, సాంస్కృతిక కళారూపాల్లో పివి యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా విద్యార్థులందరి చేత ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహింపజేయాలి అని కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోనే ప్రతి ఊరికి పివి గొప్పతనం తెలిసేలా ప్రజలంతా పివి ఘన చరిత్రను తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమాలు కూడా రూపొందించి అన్ని స్థాయిల అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పివి ఘన చరిత్రను తెలిసే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కూడా ఇవాటి కార్యక్రమం నిర్వహించారు. పివి తెలుగువాడు, తెలంగాణ వాడు, పాత్రికేయుడు, సాహితీవేత్త కాబట్టి పివి నరసింహారావు గారికి ఘనమైన అక్షర నివాళి అర్పించే విధంగా రచయితలు ప్రత్యేక రచనలు చేయాలి, కవులు పాటలు రాయాలి, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేక వ్యాసాలు, పత్రికలు, అదేవిధంగా ప్రత్యేక సంచికలు కూడా వేయడం, ప్రత్యేక అనుబంధాలు కూడా వేయాలని చెప్పి ముఖ్యమంత్రి మీడియా సంస్థలన్నింటినీ కూడా కోరారు. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కూడా మీడియా సంస్థను కోరారు. ఇలా పివి నరసింహారావు గురించి ఇంత లోతైనటువంటి చర్చ వారు నిర్వహించి
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు పివి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు, అదేవిధంగా పివి మన ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నరసింహరావు గారు, ఇంకా సాంస్కృతిక సలహాదారు, విధంగా పర్యాటక సలహాదారు, ఇట్లా అందరూ ఉన్నతాధికారుల సమక్షంలో, పివి కుటుంబ సభ్యులు, పివి కుమారుడు కుమార్తెల సమక్షంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం తీసుకొని ఇలా పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహించడం కోసం పివి నరసింహారావు మళ్ళీ మనం గుర్తు చేసే విధంగా, ఈ తరానికి తెలిసే విధంగా, పాములపర్తి వెంకట నరసింహారావు యొక్క ఘన చరిత్రను ఈ తరానికి తెలిసే విధంగా శత జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలని చేయడం చాలా గొప్పనైన విషయం. ఇది మనం అంతా సంతోషించదగినటువంటి కార్యక్రమం విషయం. అదేవిధంగా పివి నరసింహారావు గారి గురించి మనం కొంత విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన భారతదేశానికి 10వ భారత ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు వ్యవహరించారు. అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో, ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నటువంటి తరుణంలో వారు చంద్రశేఖర్ కన్నా ముందు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఇక్కడ మన ఎప్పుడు జూన్ 21, 1991 నుంచి మే 16, 1995 వరకు మైనారిటీ ప్రభుత్వంగా ఆరంభమై అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని క్లిష్ట పరిస్థితుల నుంచి భారతదేశాన్ని గట్టెక్కించి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి, అనేక ఆర్థిక సంస్కరణలకు కారణమై పివి నరసింహారావు గారు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల పాటు వారు చంద్రశేఖర్ కన్నా ముందు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత వారు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రిగా ఉండగా వారు పదవిని స్వీకరించారు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రిగా కూడా వారు 30 సెప్టెంబర్ 1971 నుంచి, అదేవిధంగా అక్టోబర్ 1 జనవరి 10వ తేదీ 1973 దాకా, ఇది సెప్టెంబర్ 30వ తేదీ 71 నుంచి జనవరి 10, 1973 దాకా వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా గురుకుల విద్యాలయ, ఇప్పుడు అనుకున్నాం కదా, గురుకుల విద్యాలయ సంస్థనే కాకుండా ఇంకా అనేకమైనటువంటి సంస్కరణలు, విద్యా సంస్కరణలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక గొప్పనైనటువంటి మేధావి చెందినటువంటి బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా పేరు సంపాదించుకున్నారు. వారు కాసు బ్రహ్మాందరెడ్డి గారి కన్నా ముందు, జలగం వెంగళరావు గారి తర్వాత, వారికన్నా ముందు కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరి తర్వాత మళ్ళీ జలగం వెంకటరావు వచ్చారు. వీరి మధ్యలో వీరు పనిచేశారు. ప్రధానమంత్రిగానైతే వీరికన్నా ముందు చంద్రశేఖర్ గారు, వీరి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేశారు. ఇకపోతే వారు 1921 జూన్ 28న కరీంనగర్ జిల్లా వంగరలో, ఇప్పుడు అప్పటి హైదరాబాద్ నైజాం సంస్థానంలో వంగర గ్రామంలో జన్మించారు. 2004 డిసెంబర్ 23న 83 ఏళ్ల ప్రాయంలో వారు న్యూఢిల్లీలో వారు అస్తమయమయ్యారు, దేహాన్ని చాలించారు. వారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా, అదేవిధంగా న్యాయవాదిగా, ఉద్యమకారుడిగా, కవిగా వారు బహుముఖమైనటువంటి ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదుడుగా వారు అనేక కీర్తిని గడించారు. అంతేకాకుండా దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రిగా, తెలుగువాడిగా, భారత ప్రధానమంత్రిగా అయిన మొట్టమొదటి తెలుగువాడిగా వారు ప్రసిద్ధికెక్కి బహుభాషావేత్తగా, రచయితగా, భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత పివి నరసింహారావు గారి సొంతం. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన పివి నరసింహారావు గారు రాష్ట్ర మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రంలో వివిధ శాఖల్లో వారు హన్మకొండ నుంచి ప్రాతినిధ్యం వహించారు. తర్వాత రామ్టెక్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. వారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, అదేవిధంగా ఇంకా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా చాలా కాలం భారతదేశానికి విదేశీ సంబంధాలను బాగా మెరుగుపరచడం కోసం
వారు చేసినటువంటి కృషి అదేవిధంగా తక్కువ సంఖ్యాబలంతో మైనారిటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దాన్ని మెజారిటీకి తీసుకొచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని నడిపినటువంటి గొప్ప రాజకీయ చతురత, రాజకీయ చాణక్యుడిగా వారికి ఆ పేరును సంపాదించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా వీరు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి సీతారామరావుల దంపతులకు పివి నరసింహారావు జన్మించారు. వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య, తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఇతని వీరిని దత్తత తీసుకోవడంతో అప్పటి నుంచి పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్రం గేయాన్ని పాడారు వీరు ధైర్యంగా. అంటే నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమంలో కూడా వీరు పాల్గొన్నారు. తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఈయనను బహిష్కరించారు వందే మాత్రాన్ని నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పాడినందుకు గాను. దాంతో ఒక మిత్రుడి సాయంతో నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేరి నాగ్పూర్లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుంచి 44 దాకా అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేసి స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావులు అనుయాయులుగా వారికి అనుయాయుడిగా స్వాతంత్రోద్యమంలోను హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ వారు పాల్గొన్నారు. బూర్గుల రామకృష్ణారావు గారి శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువజన కాంగ్రెస్ నాయకులు మరి చెన్నారెడ్డి, శంకర్రావు చవాన్, వీరేంద్ర పాటిల్తో కలిసి వీరు పనిచేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. నరసింహారావు గారు తన రాజకీయ జీవితాన్ని ఒక పాత్రికేయుడిగా ప్రారంభించి కాకతీయ పత్రికను నడిపి అందులో జయ అనే మారు పేరుతో, కలం పేరుతో 1950 ప్రాంతంలో వారు రాసేవారు. బహుభాషలు వారు అప్పుడే నేర్చుకొని వారి అనేక భాషల్లో కూడా వ్యాసాలను వారు రాసేవారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు మొట్టమొదటిసారిగా పివి నరసింహారావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వీరు అప్పుడే ఇదే నియోజకవర్గం, మంథని నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1964 నుంచి 67 దాకా న్యాయశాఖ, దేవాదాయ శాఖ మంత్రిగా, అదేవిధంగా 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 68 నుంచి 71 కాలాల వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగా వీరు కీలకమైనటువంటి బాధ్యతలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాధ్యత నిర్వర్తించారు. అదేవిధంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ వారు పివి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఉండేది. హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నిగర్విగా ఎంత ఎదిగినా కూడా ఒదిగే లక్షణం కలిగినటువంటి వీరు తనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఏనాడు ఏర్పాటు చేసుకోలేదు. అదేవిధంగా అతను బ్రాహ్మణ వర్గానికి చెందినప్పటికీ కూడా కులపరంగా బలమైన స్థానం లేకపోయినప్పటికీ కూడా పార్టీలో అత్యున్నత స్థాయికి తన గొప్పతనం వల్ల తన గొప్పనైనటువంటి వ్యక్తిత్వం వల్ల ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి. అది వారికి యోగము అలాగే కలిసి వచ్చింది. వారి వ్యక్తిత్వం కూడా అందుకు దోహదపడింది. ఒక మామూలు శాసనసభ సభ్యుడి నుంచి భారత ప్రధానమంత్రిగా ఎదగడం అంటే ఒక తెలుగువాడు వారికి గొప్ప వ్యక్తిత్వం, వారి యొక్క స్థాయి, వారు నిర్వహించినటువంటి వ్యవహార శైలి అందుకు చాలా గొప్పగా అయిపోయింది. ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు రికార్డు కూడా చాలా ఘనమైంది. అయితే ఇక్కడ అప్పట్లో ఏ ముఖ్యమంత్రి వచ్చినా విపరీతమైనటువంటి అసమ్మతి వచ్చేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాద్ తిరగడానికే అప్పట్లో ఏ ముఖ్యమంత్రికైనా కూడా సమయం అయిపోయేది. అయితే ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పివి నరసింహారావు గారు వీరు భూ సంస్కరణలను మొట్టమొదట మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకువచ్చారు. భూస్వామ్య వర్గాలు తిరగబడి భూ సంస్కరణలకు వ్యతిరేకంగా పివి నరసింహారావుకు వ్యతిరేకంగా లాబీ చేసి పట్టణ భూగరిష్ట పరిమితిని తెచ్చింది కూడా పివి నరసింహారావు కనుక అప్పట్లో ఎంతో మంది ఈ భూస్వామ్యవాదులు, అదేవిధంగా భూస్వామ్య వర్గాలు వీరిని వ్యతిరేకించిన ధైర్యంగా ఈ భూ సంస్కరణలు చేపట్టినటువంటి
గొప్ప ధీశాలి పివి నరసింహారావు గారు. 1972లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70% వెనుకబడిన వర్గాలకు వీరు టికెట్లు ఇచ్చి చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే హైదరాబాద్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేది. ఒక రాజకీయ అప్పట్లో మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కానీ ఇంకెవరైనా ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే ఊరికే ఢిల్లీకి ఇక్కడికి తిరిగేవాళ్ళు కనుక ఢిల్లీలోనే ఎక్కువ మాట్లాడడానికి అవకాశం కుదిరేది అనేటువంటిది అప్పట్లో పత్రికల్లో కూడా వచ్చేది. అయితే ఆ సమయంలో ఈ ముఖ్యమంత్రి వారు మాత్రం ఎక్కువ ఢిల్లీతో తిరగడం కాకుండా ఇక్కడనే రాజధానిలోనే ఉంటూ అనేక సంస్కరణలను తీసుకువచ్చి అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి అందరిని సమాన స్థాయిలో ఏ వర్గానికి అతీతంగా తనకంటూ ఎలాంటి వర్గం లేకుండా గొప్పనైనటువంటి తన ఈ పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జయాంధ్ర ఉద్యమాన్ని అప్పట్లో నడిపారు. పివిని తెలంగాణ నాయకులు పక్షపాతిగా ఆంధ్ర రాయలసీమ నాయకులు ఆరోపించి అప్పట్లోనే తెలంగాణ పక్షపాతి అని చెప్పి ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత జయాంధ్ర ఉద్యమంలో భాగంగా వీరిని తెలంగాణ పక్షపాతిగా అనేక మంది కోస్తా రాయలసీమ వారు వీరి మీద ఒక అపవాది వేశారు. ఉద్యమంలో భాగంగా ఈ ప్రాంత మంత్రులతో చాలా మంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకొని పివి మంత్రివర్గ పునర్వ్యవస్థను ఏమాత్రం బెదరలేదు. అక్కడి వాళ్ళు రాజీనామా చేశారన్న బెదరకుండా 1973 జనవరి 8న కొత్త మంత్రులతో మళ్ళీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసి ధైర్యంగా పాలనను కొనసాగించారు. పార్టీ అధిష్టాన వర్గం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసినటువంటి మరోనాడే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి అనేక మంది పివి నరసింహారావుకు తెలంగాణ పక్షపాతి కావాలని చెప్పి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మా రాజీనామాలను కూడా లెక్క చేయలేదు అని అనేక మంది అక్కడ ఆరోపణలు చేయడము, అక్కడి నుంచి ఫిర్యాదులు చేయడము, అక్కడికి వెళ్ళి చాడీలు చెప్పడము, ఇవన్నీ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన తీసుకొచ్చింది. ఈ విధంగా పివి ముఖ్యమంత్రి యొక్క స్థాయి పివి ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం ఆనాటితో ముగిసింది. శాసనసభ్యుడిగా 1977 వరకు వీరే కొనసాగి రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. పివి దగ్గరుండి అసలు విషయం రాబట్టడం, వారి మనసులో ఏముంది, వారి యొక్క వ్యవహార శైలి ఎటువంటిది అనేది తెలుసుకోవడం ఎవ్వరికి ఎంత దగ్గరి వారైనా కుటుంబ సభ్యులకు కూడా తెలిసేది కాదు. వారు ఎంత ఆగ్రహంగా ఉన్నా కూడా మనసులోనే దాచుకునేవారు కానీ బయటకు చెప్పేవారు కాదు అని కూడా చెప్పేవారు. అనేక మంది విఖ్యాత పాత్రికేయులు పివి నరసింహారావు గురించినటువంటి వ్యాసాల్లో కూడా వీరి వ్యక్తిత్వం చాలా భిన్నమైందని, వీరు చాలా మౌనంగా ఉంటూనే అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారని, వారి మనస్తత్వం అంతరంగము ఏ ఒక్కరికి కూడా తెలిసేవాది కాదని వారు చెప్పేవారు. వారు లోక్సభలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్నా లోక్సభలో ఏది మాట్లాడాలన్నా ఏ అంశం గురించి మాట్లాడాలన్నా బాగా శ్రమించి సబ్జెక్టునంతా కూడా ఆకలింపు చేసుకొని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని మాత్రమే వారు మాట్లాడేవారు. తమ జూనియర్స్కి తన దగ్గర సన్నిహితులకు కూడా ఇదే మాట చెప్పేవారు. ఏ విషయం మనం మాట్లాడాలన్నా అది శాసనసభలో అయినా పార్లమెంట్లో అయినా బాగా ఆకలింపు చేసుకుని ఆ విషయాన్ని పూర్తిగా పరిజ్ఞానం తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలి అని చెప్పేవారు. అందుకు పివి నరసింహారావు గారు ఒక మార్గదర్శకులు అయ్యారు. ఎప్పుడైతే రాష్ట్ర రాజకీయాల్లో వారు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం సుప్త చేతనావస్థలో పెట్టిందో వారు పూర్తిగా ఢిల్లీకి వారి రాజకీయం మారింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వారు నియమితులయ్యారు. అదేవిధంగా మొదటిసారి వారు హనుమకొండ లోక్సభ స్థానానికి లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మళ్ళీ రెండవసారి కూడా అదే హనుమకొండ లోక్సభ స్థానానికి ఎన్నికయ్యారు. మూడోసారి 8వ లోక్సభకు మహారాష్ట్ర నుంచి రామ్టెక్ నుంచి వీరు పివి నరసింహారావు గారు లోక్సభకు ఎన్నికయ్యారు. మళ్ళీ రామ్టెక్ నుంచి 9వ లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. ఇక 10వ లోక్సభకు ప్రధానమంత్రిగా వారు ఎప్పుడైతే రాజీవ్ గాంధీ హత్యానంతరం
వీరు ఎప్పుడైతే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు అయి అటు తర్వాత ప్రధానమంత్రిగా అయ్యారో అప్పుడు వారు ప్రధానమంత్రిగా ఏ రాజ్యసభలో కానీ లోక్సభలో సభ్యుడు కాకుండానే వారు ప్రధానమంత్రి అయి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వారు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల నుంచి వారు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో అప్పుడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పివి నరసింహారావు గారి కోసం త్యాగం చేసి రాజీనామా చేయగా వారు ఈ నంద్యాల నుంచి ఎన్నికై వారు 10వ లోక్సభలో వారు చేశారు. అంతకు ముందే 1991లో వారు అనేకమైనటువంటి శాఖల్లో కేంద్ర మంత్రులుగా పనిచేశారు. హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ వారు వివిధ సందర్భాల్లో నిర్వహించారు. 1983 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం సమావేశంలో వీరు స్పానిషో అనే భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోను అబ్బురపరిచి ప్రపంచం మొత్తాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసినటువంటి మహామేధావి పివి నరసింహారావు గారు. స్పానిష్ లాంగ్వేజ్లో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోతో పాటు ఆ రోజు అలీన శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ఎందరో ప్రపంచాధినేతలు ఆశ్చర్యపోయారు వారు మాట్లాడిన స్పానిష్ భాషకి. అదేవిధంగా వారు 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ సన్యాసం, ఇది చాలా సంధికాలం. పివి నరసింహారావు గారి జీవితంలో అత్యంత గొప్పనైనటువంటిది, అత్యంత మలుపు తిరిగినటువంటి యోగం అంటే ఎలా ఉంటుంది, ఒక మనిషికి ఒక ఉన్నత స్థాయి యోగం ఉందంటే అది యోగం ఏ విధంగా వస్తుంది, భగవద్ అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి 1991 సార్వత్రిక ఎన్నికల సమయం ముఖ్యం. ఆ సార్వత్రిక ఎన్నికల సమయంలోనే వీరు ఎక్కడా పోటీ చేయలేదు. వారి యొక్క పుస్తకాలు, వారి యొక్క సామాన్లన్నీ కూడా హైదరాబాద్కు ప్యాక్ చేసుకుని రావడానికి సన్నాహమై హైదరాబాద్కు రావాలని నిర్ణయించుకున్న తరుణంలో ప్రధానమంత్రి, అప్పటి మాజీ ప్రధానమంత్రి, ఆ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్న సమయంలో రాజీవ్ గాంధీ శ్రీపెరంబదూర్లో దారుణ హత్యకు గురవడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగలిగినటువంటి సమర్థుడైనటువంటి నాయకుడు వారు ఎవరూ లేకుడే. నడిసంద్రంలో నావలాగా కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితులలో ఆనాడు అందరికీ కూడా మళ్ళీ అన్యథా శరణం నాస్తి, ఒక పివి నరసింహారావే మనకు గతి అనే విధంగా ఆనాడు సోనియా గాంధీతో సహా పెద్ద ఉద్దండులైనటువంటి నాయకులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పివి నరసింహారావు గారైతేనే ఈ పార్టీని గట్టెక్కించగలడు, ఈ విపత్కర సమయంలో పివి నరసింహారావు గారే ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం వీరు ఏఐసిసి అధ్యక్షుడుగా అయి అటు తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ హత్యానంతరం సానుభూతి పవనాలతో పాటు ఈ పివి నరసింహారావు నాయకత్వంలో మళ్ళీ వాయిదా పడ్డ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పనైనటువంటి మైనారిటీ ప్రభుత్వం, కొంత అత్యవసర మెజారిటీతోనే మైనారిటీ ప్రభుత్వంగా అతి కొద్ది సంఖ్యలో మెజారిటీతో వచ్చి ప్రభుత్వాన్ని చేపట్టింది మైనారిటీ ప్రభుత్వంగా. అప్పుడు అనేకమైనటువంటి చాణక్యంతో వీరు చతురతతో వీరు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అటు తర్వాత నంద్యాల లోక్సభ స్థానం నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి వీరి కోసం త్యాగం చేసి రాజీనామా చేయగా వీరు ఆ ప్రధానమంత్రి స్థానంలోనే ఉంటూ నంద్యాల నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. అటు తర్వాత 10వ లోక్సభలో వీరు అడుగుపెట్టి ప్రధానమంత్రి హోదాలో ఒక తెలుగువాడు ప్రధానమంత్రి కాగలడు, అయ్యాడు, అదృష్టం అనేది ఉంటే, యోగం అనేది ఉంటే, ప్రతిభ ఉంటే ఒక మనిషిని ఎంతటి స్థానానికైనా తీసుకువెళ్తుంది అనడానికి పివి నరసింహారావు గారే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుని నేను రాజకీయాలకు దూరంగా ఉండు హైదరాబాద్కు వస్తా అనుకున్నాడు. అటువంటి తరుణంలో రాజీవ్ గాంధీ హత్యానంతరం హఠాత్ పరిణామంతో వీరిని కాంగ్రెస్ పార్టీ అన్యథాశ్రణం నాస్తిగా వీరినే పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల నాయకుడు పివి నరసింహారావు అని చెప్పి పివి నరసింహారావును అధ్యక్షుడిగా చేసి ప్రధానమంత్రిపై ఢిల్లీ గడ్డపై తెలుగు బిడ్డ కూర్చోవడం ఒక మధురమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి తెలుగు వారంతా గర్వించదగ్గ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. ఇంతకు ముందు ఒక చిన్న విషయం తెలుసుకోవాలి. అనేక మంది పెద్దలు కూడా చెబుతారు, తమిళనాడులో కుర్తాళం పీఠం ఉంది. అది కూడా మౌనస్వామి లాంటి మహానుభావులు ఆ పీఠానికి పీఠాధీశ్వరులు అయ్యారు.
ఆ కుర్తాళం పీఠానికి పీఠాధిపతిని చేయడం కోసం అక్కడ నియోగి బ్రాహ్మణుడిగా పీఠాధిపత్యం వ్యవహరించడం ఆనవాయితీ. ఎప్పుడైతే ఎవరిని కాస్త ఆధ్యాత్మిక జ్ఞానం, అదేవిధంగా పరిపాలనా చతురత, సాహిత్య పరిజ్ఞానం ఇవన్నీ ఉన్నటువంటి ఒక సంస్కారి ఎవరైనా ఉన్నారా అంటే అప్పట్లో రాజకీయ సన్యాసం తీసుకుంటూ అన్నిటికీ దూరమై హైదరాబాద్కు పయనమైనటువంటి పివి నరసింహారావు గారిని కుర్తాళం పీఠానికి పీఠాధీశ్వరులుగా చేయాలని చెప్పి నిర్ణయించారట అక్కడి గురువులు. అయితే వారు పీఠాధిపత్యం తీసుకుంటారు అని నిశ్చయమైన కొద్ది రోజులకే రాజీవ్ గాంధీ చనిపోవడం, అనుకోకుండా భారత ప్రధానమంత్రి పీఠం మీదనే కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా మందికి తెలియదు, నాకు పెద్దలు చెబితే నేను కూడా తెలుసుకున్నాను. కుర్తాళానికి పీఠం కావాల్సినటువంటి వారు దేశ రాజధాని ప్రధానమంత్రి పీఠంపై కూర్చునేటువంటి యోగం పివి నరసింహారావు గారికి కలిగింది. అదేవిధంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యాక ఇక్కడ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా ఒక తెలుగువారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండి మన రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారు కనుక ఈ క్లిష్ట సమయంలో మనం ఎవరిని పోటీ పెట్టొద్దు అని చెప్పి తెలుగుదేశం ఎవరిని పోటీ పెట్టలేదు. ఎవరో ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్లు పోటీ చేశారు. అప్పుడు అత్యధికమైనటువంటి మెజారిటీతో వారు ప్రధానమంత్రిగా వారు నంద్యాల నుంచి ఘనమైనటువంటి విజయాన్ని సాధించారు. వారు ఈ 5 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారు తర్వాత 2 తడవల 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా 2 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి ఆర్థికవేత్తగా ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తీసుకువచ్చి ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి దేశాన్ని గట్టెక్కించాలి, మనం ధైర్యంగా ఆర్థిక సంస్కరణలు ఎన్నో తీసుకురావాలి అన్న ఉద్దేశంతో పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ని తన మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసి ఒక ఆర్థిక కోవిదుడిని ఆర్థికవేత్తను ఆర్థిక మంత్రిగా చేయడం భారతదేశ రాజకీయ చరిత్రలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో ఒక గొప్పనైనటువంటి మార్పు, ఒక గొప్పనైనటువంటి సంస్కరణ. వారు ధైర్యంగా పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చి తనదైనటువంటి మార్గంలో, తనదైనటువంటి శైలిలో, తనదైనటువంటి ప్రణాళికలో ఒక ఆర్థికవేత్తగా ప్రధానమంత్రి వీరిని ఎవరినైతే మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికవేత్తగా చేయడం వారి యొక్క గొప్ప రాజనీతికి, చాణక్యానికి గొప్ప నిదర్శనం. అప్పట్లోనే ఆ 5 ఏళ్ల పాటు సంస్కరణలు తెచ్చినటువంటి సంస్కరణలే ఈనాటి దాకా భారతదేశం ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి, మొత్తం సంస్కరణలన్నిటి వల్ల ఆర్థికమైనటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఆ రోజు పివి నరసింహారావు తీసుకున్న సాహసోపేతమైనటువంటి ఆర్థిక సంస్కరణలే కారణం. వారి రాజనీతి, వారి చాకచక్యానికి, చాణక్య నీతికి కూడా గొప్పనైనటువంటి నిదర్శనం. అందుకే పివి నరసింహారావు గారిని అపర చాణక్యుడు అని కూడా అంటారు. వారు చేసినటువంటి సంస్కరణలన్నింటి విషయంలో కూడా గొప్పనైనటువంటి ఉంటారు. ఇంకొక విషయం కూడా మర్చిపోవద్దు, ప్రతి హిందువు ప్రధానంగా ఇవాళ గర్వించదగినటువంటి విషయం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తున్నాను, ప్రతి హిందువు గర్వించదగ్గ విషయం, ఎన్నో దశాబ్దాలుగా 100 ఏళ్లుగా వివాదం ఉన్నటువంటి బాబ్రీ మసీదు కూల్చివేత పివి నరసింహారావు హయాంలోనే జరిగింది. ఇది మనం ఎవరూ మర్చిపోకూడదు. పివి నరసింహారావు గనుక ఇవాళ ఆ ప్రధానమంత్రిగా లేకపోతే బాబ్రీ మసీదు సమస్య శాశ్వతంగా ఈ దేశాన్ని పట్టి పీడించేదే, ఇంకా 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 కొనసాగించేదే. ఇవాళ బాబ్రీ మసీదు వీరు ఆ చాణక్య నీతి వల్ల ఎప్పుడైతే ఆ బాబ్రీ మసీదు ప్రధానమంత్రిగా వారు చొరవ తీసుకున్నారు కాదు, కానీ వారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు ఈ సమస్యను పూర్తిగా తెరదించడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ లాంటి ఒక సమర్థ ప్రధానమంత్రి కూడా ఇవాళ రామాలయాన్ని నిర్మాణం కోసం సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారంటే ఆనాడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధానమంత్రిగా ఉన్నా కూడా బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరగడం అది యాదృచ్ఛికమైన, అది మరే విధమైనా కూడా మనమందరం యావత్తు భారత జాతి, యావత్తు హైందవ జాతి, యావత్తు ఆస్తికులు, యావత్తు రామభక్తులు కూడా శాశ్వతంగా పివి నరసింహారావును మనం ఇంట్లో ఫోటో పెట్టి పూజించాల్సినటువంటి పరిస్థితి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలో ఎన్నో మలుపులను పరిణామాలు చోటు చేసుకున్నాయి వారి హయాంలో. అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్ని, పివిని చుట్టుముట్టడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవనం కల్పించేందుకు పివి నరసింహారావు
చేసినటువంటి సంస్కరణలు, అనేకమైనటువంటి మార్పులు, సంస్కరణలకు బీజం వేయడం చాలా గొప్పనైన విషయం. తన ఆర్థిక మంత్రిని ఇప్పుడే అనుకున్నట్టు మన్మోహన్ సింగ్ని పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఒక ఆర్థికవేత్తను, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ను ఇక్కడ ముఖ్యమైన ఆర్థిక మంత్రిగా వారి బాధ్యతలు కూర్చునబెట్టడం గొప్పనైన విషయం. భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి తర్వాతి కాలంలో నేటి దాకా ఇవాళ ఇంత అభివృద్ధి సాధించాము అనంటే అది పివి చేసిన పుణ్యమే, పివి ఆర్థిక సంస్కరణల కోసం వేసినటువంటి బీజమే. ఇందులో ఏ విధమైనటువంటి సంశయం, అతిశయోక్తి కూడా లేదు. అందుకే ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా పివి నరసింహారావును అందరూ అంటారు. ఇకపోతే పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణిచివేసినటువంటి ఘనత పివి నరసింహారావుదే. అప్పటిదాకా ఎప్పుడు రాష్ట్రపతి పాలనలో ఉండి పంజాబ్లో ఎక్కడో ఒక చోట ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఎక్కడో చోట ఆందోళన, ఎక్కడో కాల్పులు, అస్థిరత, దేశవ్యాప్తంగా దాని యొక్క ప్రభావం ఉండి అక్కడ నానా రకాలైనటువంటి పంజాబ్లో హింసాకాండ జరిగే పరిస్థితిని వీరు చాణక్యంగా పంజాబ్లో తీవ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించి అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగేలా, అక్కడ ఒక చట్టబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఆ తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలింపజేసిన ఘనత ప్రధానమంత్రిగా పివి నరసింహారావుదే. అదేవిధంగా కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించినటువంటి ఘనత కూడా పివిదే. మనం అంతకుముందు విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా అక్కడ కందహార్ విమాన హైజాక్ అప్పుడు కూడా మనం అనేక మంది వాళ్ళ యొక్క రావణ కోరికలను తీర్చి మన హోంశాఖ మంత్రి కూతురుని కిడ్నాప్ చేసిన సందర్భంలో కానీ, కందహార్ విమానాన్ని అక్కడ కందహార్ విమానంలో ఆఫ్ఘనిస్తాన్లో హైజాక్ చేసినప్పుడు కూడా అజర్ మసూద్ లాంటి కరడుగట్టినటువంటి ఉగ్రవాదులను వారి డిమాండ్లకు తలొగ్గి విడిపించడం ఆ సహాయంలో. కానీ పివి నరసింహారావు మాత్రం వారు ప్రధానమంత్రిగా ఉండగా కాశ్మీర్ తీవ్రవాదులు అనేక మంది ప్రముఖులను కిడ్నాప్ చేసి అనేక డిమాండ్లను చేసినా ఆ డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత వారి యొక్క చాణక్య నీతి, సమర్థత పివి నరసింహారావు గొప్పతనానికి నిదర్శనం. అదేవిధంగా ఇజ్రాయిల్తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచ దేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా ఇరాన్లతో సంబంధాలు పెంచుకోవడం వంటి విదేశీ సంబంధాల్లో కూడా పివి నరసింహారావు ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొన్ని మచ్చు తునకలు. 1998లో వాజ్పేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కూడా పివిఏ. 1988లో వాజ్పేయి ప్రభుత్వం చేసిన అంతకుముందు పివి ప్రభుత్వమే ఈ బాంబుల తయారీని, ఆ అణు పరీక్షల కార్యక్రమాన్ని ఆరంభం చేసింది పివి. ఈ విషయాన్ని స్వయంగా వాజ్పేయి గారే పార్లమెంట్లో చెప్పారు. ఇది నా ఘనత కాదు, పివి నరసింహారావు గారి వారి ప్రభుత్వంలో దీన్ని మొదలు పెట్టారు అని. ఇలా వీరు పివి నరసింహారావు గారు ఒక రాజకీయ చాణక్యుడిగా, సంస్కరణలకు పితామహుడిగా పేరుగాంచినటువంటి పివి నరసింహారావు భిన్నమైనటువంటి మరొక దృక్కోణం సాహితీ కృషి. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న పివి నరసింహారావు గారు ఇతర వ్యాసంగాలను ఏనాడూ వదిలిపెట్టలేదు. తనకు ఆ అభిరుచి అయినటువంటి, ఆసక్తి అయినటువంటి సాహిత్య రంగం పట్ల, పుస్తక పఠనం పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కలిగించేవాడు. వారు రాజకీయ రంగంలో ఎంత ఒత్తిళ్లలో ఉన్నా ఇంటికి రాగానే పుస్తక పఠనాన్ని వారు చేసేవారు. సాహిత్య అభినివేశం, కవిత్వాలను, సాహిత్యాన్ని వారు రాసేవారు. వారు కంప్యూటర్ను ఉపయోగించడం కూడా ఆనాడు ప్రధానమంత్రులుగా మొట్టమొదటి కంప్యూటర్ను ఉపయోగించిన వ్యక్తి కూడా పివి నరసింహారావు గారే. అంతేకాకుండా వారు చేసినటువంటి సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా మొదట వారు అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి వారు సాహిత్య కృషికి గాను మొట్టమొదట అకాడమీ అవార్డును పొందారు. అదేవిధంగా ఇన్సైడర్ అనేటువంటి పుస్తకం, దాదాపు వారి యొక్క ఆత్మకథ లాంటి ఇన్సైడర్ అనేటువంటి ఆత్మకథ లోపలి మనిషిగా ఇది తెలుగులో కూడా అనువాదమైంది. అది అనేక భాషల్లో అనువాదమైంది. వారు మొత్తం 17 భాషలు వారికి తెలుసని చెప్పి కూడా చాలా మంది వాళ్ళ మిత్రులు, పెద్దలు అష్టభాషా పారంగతుడు అనేటువంటి బిరుదున్న 17 భాషల్లో వారికి ప్రావీణ్యం ఉంది. ఇంతకుముందు స్పానిష్ భాషలో కూడా మాట్లాడారు అలీన సమావేశంలో అని తెలుసుకున్నాం కదా. అలా వారు అనేకమైనటువంటి 17 భాషలు కూడా వచ్చు. కోబాల్, బేసిక్, యూనిక్స్, అదేవిధంగా
మెషిన్ అనేటువంటి కొన్ని భాషలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ భాషలు కూడా ఉంటాయి కదా, ఆ భాషల్లో కూడా వీరికి ప్రవేశం ఉంది. వాళ్ళు టెక్నాలజీ రంగంలో కూడా వారికి ప్రావీణ్యం ఉందని చెప్పి ఉండేవారు. అదేవిధంగా వారు విశ్వనాథ సత్యనారాయణ గారికి మహాకవి, గొప్పనైనటువంటి విద్వన్మూర్తి, కవి సమ్రాట్గా ఉండేటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు అనేటువంటి నవలకు అది జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది విశ్వనాథ. ఆ నవలను హిందీలో సహస్ర ఫణ్గా, అందులో ఉండే శైలి, అందులో ఉండేటువంటి సృజన ఏమాత్రం జరిగిపోకుండా అదే స్థాయిలో ఆ పుస్తకాన్ని, సహస్ర ఫణ్ అనేటువంటి పుస్తకాన్ని పివి నరసింహారావు గారు రాశారు, అనువదించారు. ఆ పుస్తకానికే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇది 1000 పడగలు అనే పుస్తకాన్ని సహస్ర ఫణ్గా హిందీ కావ్యంగా నవలగా అనువదించినటువంటి పివి నరసింహారావుకి. అదేవిధంగా అబల జీవితం, పన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ అనేటువంటి పుస్తకానికి అబల జీవితం అనేటువంటి తెలుగు పుస్తకాన్ని కూడా అనువాదంగా వారు చేశారు. ఇది కూడా అనేక పేరు తీసుకొచ్చినటువంటి వారి రచన. ఇన్సైడర్ వారి ఆత్మకథగా ఒక నవల, పివి ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయేంత వరకు, అదేవిధంగా వారి జీవిత ఘట్టాలు, అదేవిధంగా ఇంకా అనేక వారి జీవితంలో తారసపడిన, జీవితంలో అనుభవమైనటువంటి అనేక పాత్రలను కూడా వారు మారు పేరుతో పెట్టేసి వారు ఆ పేర్లను మార్చి వారు ఆ నవలను తీసుకొచ్చారు. నిజంగా ఆ నవల చదువుతున్న వారికి ఆ లోపలి మనిషిగా తెలుగులో వచ్చినటువంటి నవల, ఇంగ్లీష్లో వచ్చిన ఇన్సైడర్ అసలు చదువుతుంటే మన పివి జీవితం, ఆ పాత్రలు మన కళ్ళెదుటే నడయాడుతున్నాయా అనే భావన కలుగుతుందని అది చదివిన వాళ్ళు చాలా మంది తెలిసారు. నేను కూడా ఈ సందర్భంగా ఈ లోపలి మనిషి నవలను చదవడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రముఖ రచయిత్రి జయప్రభ గారు రాసినటువంటి కవిత్వాన్ని కూడా వారు ఆంగ్లంలోకి అనువదించారు పివి నరసింహారావు గారు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో గొల్ల రామవ్వ కథను విజయ కలం పేరుతో కాకతీయ పత్రికలో వారు 1948లోనే రాశారు. విజయ అనేటువంటి పేరుతో, కలం పేరుతో వారు గొల్ల రామవ్వ అని తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి నేపథ్యంలో వారు విజయ అనేటువంటి పేరుతో రాశారు 1949లో, తొలినాళ్లలోనే. అదేవిధంగా 1995లో విస్తృత కథ అనేటువంటి సంకలనంలో ప్రచురించబడేటప్పుడు కథా రచయిత శ్రీపతి చొరవతో, పరిశోధనతో పివి నరసింహారావు రాసినట్టుగా నిర్ధారణ అయింది. అది విస్తృత కథ సంకలనం కూడా వీరి 1995లో వీరే రాసినట్టుగా అనేక మంది పెద్దలు వారు నిర్ణయించారు. ఇవే కాక వారు అనేకమైనటువంటి వ్యాసాలు పత్రికల్లో, ఇంగ్లీషు, హిందీ, తెలుగు పత్రికల్లో వారు సహస్రాధిక వ్యాసాలు రాశారు. అదేవిధంగా కాంగ్రెస్ వాది అనేటువంటి పేరుతో 1989లో మెయిన్ స్ట్రీమ్ పత్రికలో వారు రాసిన వ్యాసం, రాజీవ్ గాంధీ పాలనను కూడా వారు నేరుగా విమర్శించారు. 1995లో ఈ విషయం ఫ్రంట్ లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు ధైర్యంగా వారు రాసినటువంటిది కూడా సంచలనం అయింది. ఇకపోతే వారి ఈ డిసెంబర్ 23న పివి నరసింహారావు గారు వారి దేహాన్ని చాలించినటువంటి సమయంలో, ఆ మహాభినిష్క్రమణం సమయంలో వారిని భారతదేశం అంతా కూడా, ముఖ్యంగా పివి అభిమానులు, తెలుగువారు ముఖ్యంగా బాధపడ్డ విషయం ఏంటంటే, ఇంత సేవలు చేసి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అనేక హోదాల్లో చేసి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పివి నరసింహారావు చనిపోతే వారి పార్థివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో ఉంచలేదు. అదేవిధంగా అనేక మంది ప్రధానమంత్రులకు, కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నాయకులకు శ్మశానాన్ని, అంత్యక్రియలను చేసి వారికి స్మారక స్థలాలను ఢిల్లీలో ఏర్పాటు చేస్తే పివి నరసింహారావు కూడా మాత్రం ఏర్పాటు చేయకపోవడం అందరినీ బాధించినటువంటి విషయం, ప్రతి ఒక్కరిని కలిసివేసినటువంటి విషయం. ఆ సందర్భంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వారు 2004 డిసెంబర్ 23న ప్రత్యేక విమానంలో పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ నెక్లెస్ రోడ్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని తీసుకొచ్చి అక్కడ జ్ఞానస్థలుగా, జ్ఞానభూమిగా ఏర్పాటు చేసి అక్కడ అంత్యక్రియలు చేసి, ఆ అంత్యక్రియల్లో కూడా అధికారికంగా ఏర్పాటు చేయడం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ జ్ఞానభూమిని డెవలప్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరము పివి నరసింహారావు వర్ధంతిని,
జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఇప్పుడు ఈ శత జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తాన్ని ఈ జూన్ 28 నుంచి వచ్చే సంవత్సరం జూన్ 27 దాకా 27 దాకా శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని నిర్ణయించడం చాలా గొప్ప విషయం, ముదావహమైన విషయం, మనమంతా ఆనందించదగ్గ విషయం. పివి సన్నిహితులు, పివి బంధువులు, పివి కుటుంబ సభ్యులతో పాటుగా యావత్తు భారత జాతి, పివి వల్ల లాభపడ్డ ప్రతి ఒక్కళ్ళు, ఈ దేశాన్ని గట్టెక్కించాలని భావిస్తున్న ప్రతి భారతీయులు సంతోషించదగినటువంటి విషయం. హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మర్చిపోలేని పని ఏం చేశారంటే పివి ఎక్స్ప్రెస్ వే అని మాసప్ ట్యాంక్ నుంచి శంషాబాద్ దాకా వెళ్ళే ఒక పొడవైనటువంటి పెద్ద లాంగ్ ఫ్లైఓవర్ని కూడా పివి ఎక్స్ప్రెస్ వే అని చెప్పి వారి స్మారకంగా చేశారు. అదేవిధంగా పివి నరసింహారావు గారి పేరు మీద ఇంకా చాలా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ చెప్పినట్టుగా 10 కాంస్య విగ్రహాలను, అదేవిధంగా ప్రత్యేక సంచికలను చేయడమే కాక ప్రపంచవ్యాప్తంగా పివితో సన్నిహితులందరినీ కూడా ఆహ్వానించి గొప్పగా ఈ పివి శతజయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఇవాళ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్పనైన విషయం. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో ఒక తెలుగువాడిగా, ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ నుంచి దేశాన్ని ప్రధానమంత్రి అయి మొత్తం తెలుగు జాతికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి, స్థిత ప్రజ్ఞ పివి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా అనేక గొప్పనైనటువంటి పనులు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ సంతోషకరమైనటువంటి నా స్పందనను మీతో పంచుకోవడానికి ఇప్పటిదాకా ప్రయత్నం చేశాను. నాతో పాటు ఇంతసేపు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెల్లా వెంకటరెడ్డి గారు, ఆనంద్ కుమార్ అల్లాడి గారు, రాధాకృష్ణ గారు, శ్రీనివాస్ శర్మ గారు, ఇంకా ఎందరో మిత్రులు నాకు ఈ ప్రత్యక్ష ప్రసారంలో నాతో పాటు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఇంతసేపు నాతో పాటు శ్రీనివాస్ శర్మ గారు, ఇంకా అనేక మంది కూడా ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నారు. మీ స్పందనను తెలియజేశారు. చాలా గొప్పైనటువంటి విషయం, అందరము ఆనందించదగ్గ విషయం. ఇదే విధంగా మనమంతా కూడా భాగస్వాములమై నేను కూడా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక పక్షాన పివి నరసింహారావు స్మారక సంచికను నా వంతుగా ఒక చక్కని పుస్తకాన్ని తేవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఓ గొప్పనైనటువంటి పివి నరసింహారావు జ్ఞాపకాలు చెదరని విధంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా నా వంతు బాధ్యతగా, కర్తవ్యంగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక కూడా ఒక ప్రత్యేక సంచికను, పివి నరసింహారావు శత జయంతి ప్రత్యేక సంచికను తీసుకురావడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలి. ఎవరైనా విశేష వ్యాసాలు రాయాల్సిన వాళ్ళు కూడా రాయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఇంతసేపు ఈ ప్రత్యక్ష ప్రసారంలో ఇంతటితో ముగిస్తూ ఉన్నా. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం. అందరికీ నమస్కారం.